ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం 1 పేతురు మొదటి అధ్యాయం 1 నుండి 9 వరకు. జాగ్రత్తగా వినండి. అన్యులకు సువార్త మొట్టమొదట అందించినవాడు పేతురు. అయితే ఆయన సేవ ఎక్కువగా యూదుల మధ్యనే జరిగింది. ఈ పత్రికలోని ముఖ్యాంశం దేవుని కృప. ఈ లోకంలో విశ్వాసి ఎలా జీవించాలో రచయిత విశదంగా తెలియచేస్తున్నాడు. ఇక 2వ పత్రికలో దేవుని జ్ఞానం ముఖ్యాంశం. ఇప్పుడు 1 పేతురు మొదటి అధ్యాయం 1 నుండి వినండి. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత నొందిన వారై విధేయులవడానికి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడడానికి ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అనే దేశములందు చెదరిపోయిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపా సమాధానము విస్తరిల్లునుగాక. యూద విశ్వాసులు ఆయా ప్రదేశాలలో కాందిశీకులై జీవిస్తున్నారు. వీరు దేవుని సంకల్పము చొప్పున ఏర్పరచబడిన ప్రియజనులు, ఎన్నిక చేయబడిన వారు, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధులై విధేయులై యేసు రక్తప్రోక్షణ పొందినవారై జీవించడానికి దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రక్షణ నిశ్చయత లేని క్రైస్తవులెందరో ఉన్నారు. విశ్వాసికి క్రీస్తునందు ఎడబాటు ఎన్నటికీ కలగదు. బాధలు, హింసలు, శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి బలహీనుడైతే రక్షణ నిశ్చయత కోల్పోయి నిరాశ నిస్పృహలలో పడిపోతాడు. నిశ్చయత వల్ల ఆనందం కలుగుతుంది. రచయిత పేరు పేతురు, పెట్రోస్ అనగా రాయి అని అర్థం. పేతురు రాయిలాంటి మనిషయ్యాడు. పెంతెకోస్తు రోజు నుండి సీమోను పేతురైపోయాడు. పిరికివాడు గొప్ప సాహసికుడయ్యాడు. క్రీస్తు కోసం ధైర్యంగా నిలిచాడు. పేతురు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. పేతురును కొట్టారు, చంపుతామని బెదిరించారు. పేతురును కూడా సిలువ వేసి చంపబోతున్నారు. ఈ సంగతి అతనికి తెలుసు. పేతురు అంత తెగించి మాట్లాడుతున్నాడంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో పేతురు ఎరుగనివాడు కాడు. యేసుక్రీస్తు కోసం శ్రమలు పడడమంటే ఏమిటో తెలియని క్రైస్తవ నాయకులు ఏమి సందేశమివ్వగలరు? పేతురునడగండి. యేసు కోసం హింసలు అనుభవించటమంటే ఏమిటో ఆయనే చెబుతాడు. పేతురు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు యొక్క అపొస్తలుణ్ణి. ఇదే పేతురు యోగ్యత, అర్హత. అపొస్తలుల జాబితాలో పేతురు పేరు మొదట ఉంది. అయినా అతనికి ఏ కోశాన గర్వం లేదు. పౌలు ఒకసారి యెరూషలేముకు వెళ్లి యెరూషలేములోని అపొస్తలులతో సంప్రదించగోరాడు. ఆ సందర్భంలో పౌలు పేతురుతో, యాకోబుతో, యోహానుతో మాట్లాడాడు. వీరు సంఘానికి స్తంభాల్లాంటి వారు అని పౌలు అభిప్రాయపడ్డాడు. అంతేకాని పౌలు సువార్తను వీరి వద్ద నేర్చుకున్నవాడు కాడు. పౌలన్నాడు, నేను నేరుగా సువార్తను యేసుక్రీస్తు నుండే స్వీకరించాను. పేతురు తానే అందరికంటే గొప్పవాణ్ణని ఎన్నడూ అనలేదు. తానొక అపొస్తలుడు మాత్రమే, అంతే. పొంతు, గలతీ, కప్పదొకియా, ఆసియా, బితుయేనియా ప్రాంతాలలో చెదరిపోయిన వారి మధ్య సేవ చేస్తున్నాడు పేతురు. రోమా సామ్రాజ్యమంతటా చెదరిపోయిన యాత్రికులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. వీరంతా యూద విశ్వాసులు. వీరు పాలస్తీనాలో లేరు, పరాయి దేశాలలో కాందిశీకులై తిరుగుతున్నారు. శ్రమలు అనుభవించలేక పారిపోయి అటూ ఇటూ తిరుగుతున్నారు. చెదరిపోయిన యాత్రికులు. వీరు తిరుగుతున్న ఈ దేశాలన్నీ చిన్నాసియాలోనివే. ఈ ప్రాంతాన్నే టర్కీ అంటాము. పౌలు తన 2వ సువార్త యాత్రలో బితుయేనియకు వెళ్లడానికి ప్రయత్నించాడు. గాని దేవుని ఆత్మ పౌలును వెళ్లనీయలేదు. పేతురు అంతకు ముందే అక్కడ సువార్త ప్రకటించాడు. సువార్త వినబడని చోట్లకు పౌలును పరిశుద్ధాత్మ నడిపించాడు. పౌలు అన్యులకు అపొస్తలుడైతే పేతురు యూదులకు అపొస్తలుడు. ప్రభువును అంగీకరించిన ఇశ్రాయేలీయులు పేతురు ప్రకటించిన సువార్త విన్నారు. అపొస్తలుడైన పేతురు తన పత్రిక ఆరంభంలోనే
గొప్ప సిద్ధాంతాన్ని ఉపదేశిస్తున్నాడు. త్రిత్వము అనే సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రబోధిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానం, పరిశుద్ధాత్మ యొక్క శుద్ధీకరణ, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ. బైబిలులో త్రిత్వమును గురించి చెప్పబడలేదు అని ఎవరైనా అంటే ఆ మాటలు నమ్మకండి. బైబిల్ అంతటా త్రిత్వమనే సత్యం పదే పదే బోధించబడింది. పేతురు చదువురాని పల్లెటూరి మనిషి అనుకోకండి, గ్రామీణ జాలరి అనుకుంటున్నారా? ఈ సత్య సిద్ధాంతాలు ఈ రోజున పండితులకు కూడా అర్థం కావు. అలాంటి జటిలమైన అంశాలను ఎంత సునాయాసంగా పేతురు మనతో చర్చిస్తున్నాడో చూడండి. దేవుని భవిష్య జ్ఞానం, దేవుని ఏర్పాటు మొదలైన అంశాలను పేతురు విడమరిచి చెబుతున్నాడు. దేవుని సృష్టి ఇదంతా. దేవునికి తన సృష్టిపై సమస్త అధికారమున్నది. సమస్తము ఆయన భవిష్య జ్ఞానమును బట్టే జరుగుతోంది. దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకు అంతా తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు ఏది సంకల్పించినా, ఏది చేసినా అది దేవుని శీలమునకు అనుగుణంగానే ఉంటుంది. దేవుని భవిష్య జ్ఞానము చొప్పున సమస్తము ముందుగా నిర్ణయమై ఉన్నది. సమస్త సృష్టి ఆయన ఎప్పుడో సంకల్పించిందే. దేవునికి ఎవరూ ఆలోచన చెప్పనక్కర్లేదు. కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన భవిష్య జ్ఞాన నిర్ణయమే. దేవునికి మానవుని స్వేచ్ఛ ఎలా పరిణమించేది ముందుగా తెలుసు. మానవునికి అతని పతనావస్థ నుండి రక్షణ దేవుడే సంకల్పించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. ఆయన లోకరక్షకుడు. నిత్య జీవమునకు వారసులుగా నిర్ణయించబడిన వారే యేసును అంగీకరిస్తారు. ఇదే దేవుని భవిష్య జ్ఞానం. నీవు నేను సృజించబడము దేవుని భవిష్య జ్ఞానమే. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చిన వారిని నేనెంతమాత్రమూ త్రోసివేయను. నా వద్దకు రండి అని అందరినీ పిలిచినా ముందుగా నిర్ణయించబడిన వారే వస్తారు, అందరూ రారు. ఆయన సృష్టికర్త, మనం ఆయన సృష్టి. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృపచేతనే అయి ఉన్నాము. దేవుని భవిష్య జ్ఞానము కొరకు ఆయనకు స్తోత్రం. మన జీవితాలు, మన ఆయుష్కాలమంతా దేవుని భవిష్య నిర్ణయమే. మనము ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారము. యేసే మన పరిశుద్ధత. పరిశుద్ధాత్మ యేసులాంటి పరిశుద్ధతను మనలో అమలుపరుస్తాడు. మనలో జరిగే పరిశుద్ధాత్మ పరిచర్య అద్భుతమైనది. పరిశుద్ధాత్మ ద్వారానే మనకు నూతన జన్మ ప్రాప్తించింది. మనలను ఆధ్యాత్మిక పరిపక్వత దిశగా పెంచేవాడు పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మనలో వర్ధమాన పరిశుద్ధతను ప్రవర్తిల్లచేసే ఆత్మ. మానవుని కృషి కాదు, పరిశుద్ధాత్మ మనలో కలిగించేదే పరిశుద్ధత. కొద్ది మాటల్లో పేతురు త్రిత్వమును గురించి స్పష్టంగా చెప్పి తేటతెల్లం చేశాడు. 1. తండ్రి యొక్క భవిష్య నిర్ణయం, ఏర్పాటు. 2. పరిశుద్ధాత్మ మనలో ప్రవర్తిల్ల చేసే పరిశుద్ధత. 3. యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఒకే చోట కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క శిలువ బలిని విధేయులమై దానిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. ప్రియ సోదరా, సోదరి, నీవు యేసుక్రీస్తుకు విధేయత చూపితే, యేసే నీ ప్రభువైతే నీవాయనను ప్రేమిస్తావు. ఆయనకు చెందిన మనిషివైతే ఆయనకు సంపూర్ణ విధేయత చూపుతావు. యేసు రక్తం అంటే యేసు జీవం. ఆయన రక్తం మన కోసం కార్చబడింది. యేసు రక్తంలో రక్షించే శక్తి ఉంది. ఆయన రక్తమందలి పవిత్ర శక్తి మహాద్భుతమైనది. ఆయన రక్తదానం మనకు జీవప్రదానం. పేతురు చిన్నాసియాలో చెదరిపోయి ఉన్న యూద విశ్వాసులకు ఈ ఉత్తరం రాస్తున్నాడు. వీరికి పాత నిబంధన లేఖనాలు బాగా తెలుసు. ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు రక్తమును తీసుకొని
అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అది సంవత్సరానికి ఒక్కసారే. కరుణాపీఠం మీద 7 సార్లు రక్తం ప్రోక్షిస్తాడు. అలాగే యేసుక్రీస్తు తన రక్తంతో దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఆయన మనకు రావలసిన పాప శిక్షను తానే భరించాడు. ఆయన తీర్పు సింహాసనం మనకు కృపాసనమైంది. దేవునికి స్తోత్రం. ఆయన కృపాసనమును మనమందరము నిరభ్యంతరంగా సమీపించగలం. యేసు రక్తం లేనిదే మనకు విమోచన లేదు. యేసు రక్తం ప్రోక్షించబడినందున దేవునికి స్తోత్రం. యేసు రక్తం, శిలువ రక్తం మనల్ని దేవుని కుటుంబంలోకి తెచ్చిన రక్తం. యేసు రక్తం మన పాపాలను కడిగింది. పేతురు అంటున్నాడు, మీకు కృప కలుగునుగాక, కృప మీ పట్ల విస్తరిల్లునుగాక. క్రీస్తు నీకోసం చనిపోవడం, పరిశుద్ధాత్మ నీలో ఉండి పరిశుద్ధ ఉద్యమాన్ని కొనసాగించడం, ఇదంతా దేవుని కృపే. దేవుని కృపకు ఫలితమే సమాధానం. మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక. పాపాలు క్షమించబడిన అనుభవం కలిగితేనే కాని సమాధానం ఉండదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు కృపా సమాధానములు ప్రాప్తిస్తాయి. అనుభవంతో చెబుతున్నాడు ఈ రాతి మనిషి పేతురు. పేతురు పెంతెకోస్తునాడు చేసిన ప్రసంగాంశం ఇదే. యేసు మరణం, యేసు పునరుత్థానం, ఈ రెండూ మానవత రక్షణకు ఆధారం. ఈ సత్యం కోసం తాను చెరసాలలో శ్రమలనుభవించాడు. చివరికి ఇదే సువార్త కోసం పేతురు తల్లక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. దేవునికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఒకటే. జగత్పునాదికి ముందే దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. దేవుడు అనంతుడు, శాశ్వతుడు. నిత్యత్వానికి ఆయనే ప్రభువు. ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. 1 పేతురు 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేశాడు. దేవునికి స్తుతి, స్తోత్రము. దేవుడు మన తండ్రి, ఆయనకు స్తుతి. కుమారులు, కుమార్తెలు తమ తండ్రిని స్తుతిస్తారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి. యేసుక్రీస్తు పునరుత్థానుడైన ఆ శుభోదయాన మగ్దలేని మరియతో అన్నాడు, యోహాను సువార్త 20:17 నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కిపోతున్నానని నా సహోదరులకు చెప్పు. త్రిత్వంలో మధ్యన ఉన్న వ్యక్తి కుమారుడైన యేసుక్రీస్తు. మన దేవుడు త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకటే. అందరూ సమానమే. ముగ్గురిలో ఏ తేడా లేదు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనకు నూతన జన్మ ప్రసాదించాడు. గనుక మనము దేవుణ్ణి తండ్రి అని పిలువగలుగుతున్నాము. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగించాడు. ఇది సజీవ నిరీక్షణ. ఈ నిరీక్షణకు ఆధారం యేసు పునరుత్థానం. దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. యేసు పునరుత్థానంలో పరిశుద్ధాత్మ పాత్ర ఎంతో ఉంది. ఇది త్రియేక దేవునికి స్తుతిపాట. మనం తిరిగి జన్మించాము. శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టాము. యేసు రక్తం వల్ల మనకు ఈ సజీవ నిరీక్షణ కలిగింది. పెంతెకోస్తు ప్రసంగంలో పేతురు ముఖ్యాంశం యేసు పునరుత్థానం. మీరు సిలువ వేసి చంపిన ఈ యేసును దేవుడు లేపాడు. పేతురు పత్రికల్లో కూడా యేసు పునరుత్థానం ప్రత్యేకమైన ముఖ్యాంశం. పౌలు కూడా యేసు పునరుత్థానాన్ని బోధించాడు. దేవుడు మన పాపాలను తీసివేయడమే కాదు, తన నీతిని మనకిచ్చాడు. దీనికి ఆధారం యేసు పునరుత్థానమే.
మనకు అక్షయము, నిర్మలము, వాడబారనిది అయిన స్వాస్థ్యం లభించింది. ఈ స్వాస్థ్యం మన కోసమే పరలోకంలో భద్రం చేయబడి ఉంది. మనము నూతన జన్మ విమోచన పొందాము. ఈ విమోచనను మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతి స్తోత్రం. మనకు సజీవ నిరీక్షణ ఉంది. పరిశుద్ధాత్మ మనలో నూతన జన్మానుభూతిని కలిగించాడు. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. గాని అవసరాన్ని బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతాయి. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడాయనను కన్నులారా చూడకుండానే విశ్వసిస్తూ మీ విశ్వాసానికి ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్ప అశక్యము మహిమాయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. శ్రోత, మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాము. మనం స్వశక్తితో క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. దేవుని శక్తి మనలను కాపాడుతుంది. కొంచెము కాలము శోధనల చేత మీకు దుఃఖం కలగవచ్చు. అయినా మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. ఈ ఆనందం పరిశుద్ధాత్మ పండించే పంట. అనేక శ్రమల ద్వారా మనకు ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది. మన కష్టాలు తాత్కాలికమైనవి. నిత్యత్వపు దృక్కోణంలో చూస్తే ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. మన విశ్వాసం అమూల్యమైనది. విశ్వాస పరీక్షల్లో మనం గెలవాలి. మన విశ్వాసం బంగారం కంటే అమూల్యం. విలువైన విశ్వాసం. బంగారాన్ని అగ్నిలో పుటం పెడితే ఇంకా బాగా ప్రకాశిస్తుంది. యేసు రక్తం అమూల్యమైనది. విశ్వాస పరీక్షలు విశ్వాసి యొక్క సౌశీల్యాన్ని మెరుగుపరుస్తాయి. దేవుని బడిలో దేవుని బిడ్డలకు విశ్వాస పరీక్షలు అవసరం. యేసు రాకడ సమయంలో మనకు మెప్పు, ఘనత, మహిమ. మెప్పు ఇత్తడి పతకం, ఘనత వెండి పతకం, మహిమ బంగారు పతకం. మనము యేసును శరీరరీతిగా చూడలేము. అయినా ఆయనను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాము. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు 3 సార్లు అడిగితే పేతురు, అవును ప్రభూ, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసుగదా అన్నాడు. అయితే నా గొర్రెలను మేపు, గొర్రెలను కాయి అన్నాడు ప్రభువు. శ్రోత, నీవు యేసును ప్రాణాధికంగా ప్రేమించి చూడు. నీ సమస్యలన్నీ త్రుటిలో తొలగిపోతాయి. క్రీస్తు ప్రేమ వల్ల నీ హృదయం మహానందంతో నిండిపోతుంది. విశ్వాసానికి ఫలం ఆత్మరక్షణే కదా. వర్ణనాతీతమైన మహిమాన్వితమైన ప్రేమానందం నీ హృదయమును నింపునుగాక. యేసుక్రీస్తు ప్రత్యక్షత దినమందు నీకు మెప్పే కాదు, ఘనత మాత్రమే కాదు, మహిమలోకి ప్రవేశము సిద్ధించునుగాక. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.